సినిమా చాలా బాగుంది బ్రో. నాకైతే లాస్ట్ 1 అవర్ చాలా బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిన కానీ లాస్ట్ 1 అవర్ చాలా బాగా నచ్చింది. విఎఫ్ఎక్స్ చిన్న చిన్న వాడతారు, అవన్నీ మామూలే కానీ బాగానే ఉంది. నాకైతే లాస్ట్ 1 అవర్ బాగా నచ్చింది. బీజిఎం అయితే ఎక్సలెంట్, అసలు కెరవాణి అసలు బీజిఎం కానీ అసలు బేబత్సం. నాకైతే సెకండ్ హాఫ్ హైలైట్. సెకండ్ హాఫ్ 1 అవర్ మాత్రం నాకు అసలు బేబత్సం. సినిమా ఎక్కడికో తీసిలేవాడు బీజిఎం కానీ. ఎంట్రీ అది మామూలే, పవన్ కళ్యాణ్ మామూలు నడిచి వస్తేనే ఎంట్రీ. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎంట్రీ మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు. సీరియల్ అంటే ఇప్పుడు మహాభారతం సీరియల్ చూసి ఉంటారు, దానివల్ల సీరియల్ లాగా అనిపించింది వాళ్ళకి. ఇప్పుడు ఇలాంటివన్నీ సీరియల్ నార్మల్ అంటారు, అన్ని పట్టించుకోవడం 100%. 101%. హీరోయిన్ కానీ 100% వచ్చేసి చాలా బాగుంది. నాకైతే అన్ని బాగా నచ్చినాయి. లాస్ట్ 1 అవర్ మాత్రం నాకు ఇంకా మర్చిపోలేకపోతున్నా. రెండోసారి వెళ్ళాలంటే నాకు లాస్ట్ 1 అవర్ గురించి, ఆ బీజిఎం గురించి, కేరవారం గురించి మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఆ గోల్లో వినిపించలేదు. అది క్యారెక్టర్ ఏం లేదు భయ్యా, జస్ట్ సాంగ్ కోసం. ఇది ఈజీగా అవలేలాగా ఆ క్యారెక్టర్ కూడా బాగానే ఫస్ట్ హాఫ్లో వస్తారైనా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. నాకైతే లాస్ట్ 1 అవర్ హైలైట్ భయ్యా సినిమాకి. లాస్ట్ 1 అవర్ నాకైతే లాస్ట్ 1 అవరే సినిమా. ఫస్ట్ హాఫ్ అసలు పక్కన పెట్టు, లాస్ట్ 1 అవరే సినిమా. నాకు తెలిసి లేట్ అయిపోయింది కదా, పడుకుని పేరు ఉంటారు అందరూ. వాళ్ళు అందుకే ఇటైనా రాకూడదు, పొద్దున్నే రావాలి వాళ్ళు. అందరు పడుకుని ఉంటారు సినిమాలో. వాళ్ళకి ఈ టైంలో అందరు పడుకుని అలవాటు కదా, పడుకుని పోయి ఉంటారు. అందువల్ల సినిమాకి ఏం అర్థం కాదు. సెకండ్ హాఫ్ నాకైతే సెకండ్ హాఫ్ నచ్చింది. సినిమా హైలైట్ సెకండ్ హాఫ్. బ్లాక్ బస్టర్ భయ్యా, బ్లాక్ బస్టర్.